హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను నెల్లూరులో నర్సరీ ఒకటి ఉంది, దాన్ని చూపిస్తాను. అది ఎక్కడంటే మనకి మినీ బైపాస్ కాడ పులే బొమ్మ ఉంటుంది కదా, అక్కడ మనకి రైట్ సైడు ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది. లో బడ్జెట్స్లో కూడా ప్లాంట్స్ అనేవి తీసుకోవచ్చు. ప్రతి ఒక్క ప్లాంట్ అనేది ఇక్కడ దొరుకుతుందండి. ఇండోర్ కానీ అండ్ అవుట్డోర్ కానీ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఇది వచ్చి జెట్ ప్లాంట్ అంటాం కదా, అది చూడండి ఎంత బాగుందో. ఆక్సిజన్ లెవెల్ని మనకి ఇవ్వడంలో మంచి ప్లాంట్ అయితే నేను చెప్పచ్చు. చూడండి, మనం తెచ్చుకున్న తర్వాత ఒక లీఫ్ తోటి మనం చాలా ప్లాంట్స్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ తర్వాత అది స్పైడర్ ప్లాంట్ అనమాట. చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ మార్చి నెలలో మనకి వాటి నుంచి చాలా మొక్కలైనా తీసుకోవచ్చు అనమాట. నా వీడియో మీరు చూసినట్లయితే దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మొత్తం స్పైడర్ ప్లాంట్లే. స్పైడర్ ప్లాంట్లో ఇంకొక రకం ప్లాంట్ ఇంకొకటి ఉంది అనమాట. తర్వాత ఇవి కూడా ఇండోర్ ప్లాంట్లే. ఇక్కడ ఇండోర్ ప్లాంట్లు కూడా చాలా తక్కువ రేట్కి అయితే వస్తున్నాయి. ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు తీసుకోండి. తర్వాత స్పైడర్ ప్లాంట్ పక్కన రబ్బర్ ప్లాంటు, తర్వాత ఇది కూడా ఆక్సిజన్ ప్లాంటే. నెక్స్ట్ వచ్చి మనీ ప్లాంటు. ఈ ప్లాంట్ మనీ ప్లాంట్లో ఇంకొక రకం అనమాట, వైటు. చాలా బాగుంది చూసేదానికి. రెండు రకాలైతే ఉన్నాయి వీళ్ళ దగ్గర, మంచిగా ఉన్నాయి. బడ్జెట్ కూడా తక్కువే అన్నమాట. అయితే ఇక్కడ ఈ ప్లాంట్ పేరు అయితే నాకు తెలియదు, కానీ నా దగ్గర కూడా ఉంది ప్లాంట్ అనేది. చాలా మంచిగా పెరుగుతుంది. ఒక్క లీఫ్ తోటి ఇది కూడా చాలా మొక్కలు అయితే మనం చేసుకోవచ్చు. నేను కూడా అలా కటింగ్స్ పెట్టాను. తర్వాత అరేకా పామ్ ప్లాంటు, కానుగ చెట్టు అనుకుంటారు ఇది, ఆ కానుగ చెట్టు. తర్వాత మనకి అరేకా ఫామ్ ప్లాంట్ నుంచి కూడా చాలా మొక్కలు తీసుకోవచ్చు కదండి. అండ్ రబ్బర్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడే. ప్రతి ఒక్క మొక్క కాదు, ప్రతి ఒక్క మొక్క అయితే ఉంది. మీరే వీడియోలో చూడండి, చాలా అందంగా ఉన్నాయి మొక్కలు. అసలు సమ్మర్లో కూడా వీళ్ళు ఇంత మంచిగా వీటిని కాపాడుకుంటూ వస్తున్నారనమాట. రబ్బర్ ప్లాంట్ ఇది ఏమిటో చెప్పండి, షాంపూ ప్లాంట్. ఆ ఫ్లవరింగ్ అంతా అదే అనమాట. మనము ఆ ఫ్లవర్ను కొంచెం విచ్చుకున్న తర్వాత చేత్తో ఇలా అన్నామంటే షాంపూ వస్తుంది ఆర్గానిక్గా. ఇది ఒక ఇండోర్ ప్లాంటే, మనకి చాలా మంచిగా ఉంటుంది. ఇవి వచ్చేసి షో చెట్లు, మనం రోడ్ సైడ్ ఎక్కువ చూస్తూ ఉంటాం కదా, వేసుకుంటూ ఉంటారు. ఇండోర్కైనా అవుట్డోర్కైనా యూస్ అవుతూ ఉంటాయి. తర్వాత ఈ పండ్ల మొక్కలండి. నేరేడు చెట్టు ఉంది, జామ, తర్వాత అల్లు నేరేడు చెట్టు, ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ప్రతి ఒక్క మొక్కలు ఇక్కడ వీళ్ళ దగ్గర మంచిగా ఉన్నాయి. తీసుకోవాలనుకున్న వాళ్ళు. ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరైతే తీసుకునే వాళ్ళు వెళ్ళి తీసుకోండి. 120 నుంచి మనకి ఇంకా ఫ్రూట్స్ మొక్కలు అయితే బడ్జెట్ ఒక 700 దాకా ఉన్నాయి, తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఒక షో మొక్కే. టెంకాయ చెట్టు అయితే అనుకోవద్దు, తాటి చెట్టు అయితే అనుకోవద్దు, అది కూడా షో మొక్కే అనమాట. ఈ మొక్క వచ్చేసి నాకు ఇది కూడా చాలా మంచిగా వస్తుంది. ఈ మొక్క కూడా మనకు ఒక్క లీఫ్ తోటి, అదిగోండి ఒక లీఫ్ తోటి చాలా అందంగా వచ్చేస్తుంది ఈ ప్లాంట్. ఇవి మళ్ళీ పెద్దవి అరేకా ఫామ్ ప్లాంట్స్. మనకి రోడ్లో కూడా ఎక్కువ వేస్తుంటారు, మంచిగా వెళ్తాయి. మళ్ళీ మనీ ప్లాంట్లు, మనకి క్రీపర్స్ కదా, ఇవి కూడా వీళ్ళ దగ్గర మనకి వచ్చేసి స్టాండ్స్, తర్వాత కుండీలు అన్నీ ఉన్నాయి, తీసుకోవచ్చు. మట్టి, ఎరువు మొత్తం అమ్ముతున్నారు వీళ్ళు. మనం ఒక్క నర్సరీకి వెళ్తే చాలండి, ఇంకా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ మనకి ఎక్కడ మంచిగా మొక్కలు వస్తాయో అది కూడా మీరు గమనించి తీసుకోండి. నేనైతే ఒక నర్సరీకి వెళ్తాను, అక్కడ మంచిగా వస్తాయి. ఇక్కడ కూడా ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. జెట్ ప్లాంట్లో ఇది ఒక రకం అనమాట, రెడ్ ఇది. అండ్ స్పైడర్ ప్లాంట్ ఉంది. అండ్ ఇది ఇది ఎలిఫెంట్ లీఫ్ ప్లాంట్ ఉందండి. చాలా మంచిగా ఉన్నాయి కదా, చూడండి ఎంత మంచిగా ఉన్నాయి మొక్కలన్నీ, గ్రీన్గా ఉన్నాయి అన్నీ. సమ్మర్కి అసలు ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా ఒక షో మొక్కలే అని చెప్పచ్చు. ఇవి కూడా మనం ఇంట్లో బాల్కనీస్లో కానీ, తర్వాత మనకి ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. ఇవన్నీ చిన్నవి మనం పెంచుకోగలిగితే మంచిగా చాలా కాపాడుకోవచ్చు ఈ మొక్కలన్నిటినీ. ఇవి కూడా మనకి ఇండోర్ ప్లాంట్సే. ఎండ తగిలిందంటే చనిపోతాయి.
ఇవన్నీ. తర్వాత మనము ఈ వీడియో మా బాబు తీస్తూ ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసి హైబిస్కెట్స్. ఎన్ని కలర్స్ కావాలో అన్నీ ఉన్నాయి అక్కడ. మొగ్గలు విచ్చుకొని మనకి అవి లేదు, మొగ్గల మీద ఉన్నది, ఫ్లవర్స్ అయితే లేదనమాట. ఎండకి వైట్ ఉంది, రెడ్ ఉంది, బిస్కెట్ కలర్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ ఉండేవన్నీ హైబిస్కెట్స్. ఇవి కూడా ఒక షో ప్లాంట్స్, నాకైతే వీటి పేరైతే తెలియదు. క్రిస్మస్ ప్లాంట్స్ అయితే అనుకుంటా. అంటే ఇది ఇండోర్ ప్లాంటే. తర్వాత ఇక్కడ అంజీర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా. ఇవి మంచిగా ఫ్లవరింగ్ చూడండి. అడేనియం ప్లాంట్స్ అండి. మొగ్గ అది రెక్కది వైట్. ఈ కలర్ నా దగ్గర ఉంది, రెడ్ కలరు. వైట్ అయితే లేదు, నేను ఉన్నాను మొక్క. ఇది మర్మం మొక్కలు చూడండి ఎంత మంచిగా వచ్చాయి. మన దగ్గరకు వస్తే చనిపోతాయి కదా, వీటిని మేము నెల్లూరులో మర్మం మొక్కలు అంటాము. మీరేమంటారో కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి స్వీట్ లెమన్ ప్లాంట్ కూడా ఉందండి. అయితే స్వీట్ లెమన్ ఈ సమ్మర్లో మంచిగా మనకి క్రాప్ అయితే వచ్చేస్తుంది. ఇది నందివర్ధన్ మొక్క, రెక్కది. నందివర్ధన్ కూడా ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది కదా. దీని చుట్టూ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. మర్మం అయితే అసలు ఎండలో ఎంత బాగా వచ్చిందో, మన దగ్గర చనిపోతాయి. మామిడి చెట్లు కూడా ఉన్నాయి చూడండి. ఇవి రసాలు మామిడి చెట్టు అంట. గ్రాఫ్టింగ్ మొక్కలు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండేవన్నీ. నేను తీసుకోవాలి మామిడి చెట్టు. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి ప్లాంట్స్ తీసుకున్నానో చూపిస్తాను. ఇది అంటి మామిడి చెట్టు అంట, వాళ్ళు గ్రాఫ్టింగ్ చేశారని చెప్పారు. ఇక్కడ ఉండే చెట్లన్నీ గ్రాఫ్టింగ్ మొక్కలే. ఖచ్చితంగా వచ్చి ప్లాంట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మంచిగా తీసుకోండి. ఇంకా వచ్చేది మనకి వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ మన ఫుడ్ని మనం తయారు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ చూసారా మామిడి చెట్లు, చిన్న చిన్న చెట్లకి ఎంత మంచిగా కాయలు వచ్చేస్తున్నాయో కదా. మనం ఇక్కడ మునగ చెట్టుతో కూడా ఉంది. తర్వాత రాధా మనోహరం, స్టార్ ప్లాంట్, కరివేపాకు. తర్వాత వచ్చేసి రాధా మనోహరం చూడండి, 2 ముద్ద ఉంది, రెక్కలు ఉన్నాయి చూడండి. అసలు ఒక అడవిలాగా ఉంది. ఇక్కడ వచ్చేసి బత్తాయి చెట్టు. ఇది 700 చెప్పారు ఈ ప్లాంట్ని. నేనైతే అడగాలి, ఎంత బాగుంది. కాయలు చూసారా ఎంత బాగున్నాయో. బత్తాయిలో స్వీట్ రకం అంట. చూడండి ఎంత అందంగా ఉందో ప్లాంట్ అనేది. అయితే మామిడి చెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. స్వీట్ లెమన్ ఉంది, ఆవకాయ అదే అండి. ప్రతి ఒక్క చెట్టు అయితే ఉంది, ఒకటి కాదు, ప్రతి ఒక్క చెట్టు ఉంది. ఇక్కడ మళ్ళీ మనకి హైబిస్కెట్స్ చూపిస్తూ ఉన్నాడు మా బాబు. కలర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని చెప్పి గబగబా లాగేశాడు. తర్వాత వచ్చేసి మల్బరీ ప్లాంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి నేను తీసుకోలేదు. నేను ఇక్కడ మామిడి చెట్టుకి జామ చెట్టు తీసుకుందామని చెప్పాను. ఇవి కూడా ఒక షో చెట్లే అనమాట. ఇంటి ముందు బాగుంటాయి. జామ చెట్లు చూసారా. మళ్ళీ వచ్చేసి ఇవన్నీ గులాబీ. సమ్మర్కి ఎలా ఉన్నాయో చూడండి. దయచేసి కొంచెం ఆగస్ట్ నెల అలా కొనుక్కోండి. ఇవిగోండి స్టాండ్స్ ఇలా తయారు చేస్తున్నారు అనమాట. వీళ్ళ దగ్గరే స్టాండ్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ తర్వాత వచ్చేసి పాట్స్ కూడా ఇవిగోండి ప్రతి ఒక్కటి. అక్కడ వచ్చేసి మట్టి, ఎరువు మొత్తం అమ్ముతున్నారు వీళ్ళు. తీగ జాతికి సంబంధించిన చెట్లు కావచ్చు, వాటికి సంబంధించిన ప్లాంట్స్కి ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.